అందరికీ నమస్కారం. రోజు రోజుకి సజ్జల అండ్ భార్గవ్ రెడ్డి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ భార్గవ్ రెడ్డి గారి చుట్టూ అంటే సజ్జల ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బీసుకుంటుందని మనం చెప్పాలి. ఎందుకనంటే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్లో చెప్పిన అంశాలు ఏంటి, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన చెప్పిన అంశంలో మొట్టమొదటిది ఏంటి అంటే, నాకు పార్టీ ఆఫీస్ నుండి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ మాత్రమే నేను ఈ మీడియా ముందు చదివాను. అంటే స్క్రిప్ట్ లో మరి ఇలాంటి బూతులన్నీ రాసి పెట్టారా, లేదా స్క్రిప్ట్ ఎలాంటి పవన్ కళ్యాణ్ గారిని లేదా ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన్ని తిట్టమని చెప్పి రాసి పెట్టారా అనే అంశం గురించి కూడా పోలీసు వారు ఎవరైతే పోసాని గారిని అడిగారో పోసాని గారిని అడిగిన తర్వాత పోసాని గారు చెప్పిన అంశం ఏంటంటే, నేను మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ కూడా నాకు పార్టీ ఆఫీస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ బేస్ చేసుకునే నేను మాట్లాడాను, ఆ స్క్రిప్ట్ ఆధారంగానే నేను మాట్లాడాను. మరి స్క్రిప్ట్ ఎవరు పంపిస్తున్నారు? పార్టీ ఆఫీస్ నుండి పోసాని గారికి కానీ లేదా ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులకు కానీ స్క్రిప్ట్ ఎవరు పంపించారు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపిస్తారు. ఆ స్క్రిప్ట్ మేము చదువుతాము, మేము చెప్తాము, మేము మీడియా ముంగట ప్రజెంట్ చేస్తాము. మేము ప్రజెంట్ చేసిన వీడియోల్ని సజ్జల భార్గవ రెడ్డి గారు ఏంటంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్లో వాటిని ప్రచారం చేసి వైరల్ చేస్తారు అనే అంశాన్ని తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు కూడా వీడియో రికార్డ్ చేసుకొని అది కోర్టులో సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశం గురించి ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ సజ్జల భార్గవ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకు? ముందస్తు బెయిల్ కోసం. అంటే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. అంటే పోసాని కృష్ణమురళి గారు ఇప్పటివరకు చెప్పింది రాంగా రైటా లేదా వేరే ఇతర కారణాలు చూపించి కొట్టిపడడానికి అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అని అంటే, ఎప్పుడైతే సజ్జల అండ్ భార్గవ రెడ్డి గారు వీళ్ళిద్దరు సజ్జల తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పుడైతే హైకోర్టును ఆశ్రయించారో మాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి, ఎందుకనంటే పోసాని కృష్ణమురళి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే 100% ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే కోర్టులో ఎలా ఉంటుంది అంటే, పలానా వ్యక్తి చెప్తే నేను చేశాను అన్నమంటే ఇమీడియట్గా పోయి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకనంటే వాటికి ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. సో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పుడే వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి అంశంలో అయితే మరి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పంపిస్తున్నారో స్క్రిప్ట్లు, ఆ స్క్రిప్ట్లు ఎలా వచ్చాయి? అవి త్రూఅవుట్ మెయిల్ వచ్చాయా లేదా వాట్సాప్ వచ్చాయా? సో ఎలా వచ్చాయి? ఇలాంటి ఆధారాలు ఏమైనా పోసాని కృష్ణమురళి గారు ఆల్రెడీ పోలీసు వారికి సబ్మిట్ చేశారా? సో ఆ వీడియోలు వైరల్ చేసే అంశం అయితే అన్ని సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం, అన్ని సోషల్ మీడియాలో గతంలో మనం చూసాం కూడా. సో కాబట్టి అవి వాటికి సంబంధించి ఎవిడెన్స్ క్లియర్గా ఉన్నప్పటికీ మరి స్క్రిప్ట్ ఎలా వచ్చింది? స్క్రిప్ట్ నిజంగానే వచ్చిందా లేదా సజ్జల్ని వాళ్ళు ఇరికించే ప్రయత్నం జరిగిందా అని అంటే, ఇక్కడ సజ్జల సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు అండ్ భార్గవ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళిద్దరూ ఎవరైతే ముందస్తు బెయిల్కి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారో ఆ పిటిషన్లో చెప్పిన అంశం ఏంటి అని అంటే, మేము ఎలాంటి స్క్రిప్ట్లు ఇవ్వలేదు, మేము ఎవరికి ఇలా తిట్టమని చెప్పి ప్రోబ్లం లేదా మేము ఎవరిని ప్రోత్సహించలేదు లేదా మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనే అంశాన్ని వీళ్ళు ఏదైతే ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి నోటీసులో ఎంటర్ చేసి మరి కోర్టు వారికి సబ్మిట్ చేసి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి వీళ్ళు అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అంశంలో పోసాని కృష్ణమురళి గారు ఎలాంటి అంశాలు ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు పోలీసు వారికి? సో వాళ్ళు ఎలాంటి వీడియోని తీసుకుపోయి జడ్జి గారి ముందు సబ్మిట్ చేశారు? సో ఖచ్చితంగా ఇదంతా సజ్జల ఫ్యామిలీ చుట్టుకుంటున్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకు అని అంటే, ఈ స్టెప్ ఒక్క అడుగు ముందుగా వేసి వీళ్ళు ముందే వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది? నిజంగానే వీళ్ళు ఇచ్చారనే విషయం వీళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టే వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది చాలా కీలకమైన పరిణామంగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న ఎవరైతే రాజంపేట ఎమ్మెల్యే ఉన్నారో ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు వెళ్ళి పోసాని గారిని కలవడం, కలిసినమ్మటే పోసాని గారికి కడుపు నొప్పి రావడం, కడుపు నొప్పి కాస్త గుండె నొప్పిగా మారడం, గుండె నొప్పి అని చెప్పినమ్మటే ఇమీడియట్గా హుటాహుటిన ఏదైతే జైలు ఉందో రాజంపేట జైలు నుంచి తీసుకుపోయి రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ నుండి మళ్ళీ అక్కడ అన్ని అనుకూలంగా లేవు, అక్కడ సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు అనే అంశాన్ని తను ప్రస్తావించినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కడప రిమ్స్కి తీసుకెళ్లారు. సో ఈ నాటకీయ పరిణామాలన్నీ ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? అసలు వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ ఆఫీస్ మీద 2022లో మన వల్లభనేని వంశీ గారికి సంబంధించిన టీం వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో అక్కడ వంశీ గారు చెప్పిన విషయం ప్రకారంగా రెండు పార్టీ వాళ్ళు కూడా దాడి చేశారు, లేదా రెండు వర్గాలు కూడా అక్కడ ఘర్షణ పడ్డాయనే అంశాన్ని వల్లభనేని వంశీ గారు ప్రస్తావిస్తున్నప్పుడు టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయడము, సో ఆ వ్యక్తి కూడా అదే టైంలో టీడీపీ ఆఫీసులో పనిచేయడము, ఈ కోణం అంతా కూడా రాజకీయ సంబంధించినటువంటి ఒక కుట్రగానే పరిగణించారనమాట. సో ఆ విషయంలో తను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సో అదే టైంలో ఈయనకి ఎంతసేపు టీడీపీ ఆఫీసుకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఈ దూషణ లేదా ఈ వ్యక్తిగత దూషణల గురించి అక్కడ వల్లభనేని వంశీ గారు ఉన్నారో ఆయన కేసులో ఇది ఎక్కడ ప్రస్తావన జరగలేదు.
మరి పోసాని కృష్ణమురళి గారి దాంట్లో మాత్రం పర్టికులర్గా టోటల్ A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వ్యక్తిగత దూషణలు. సో ఇంట్లో ఉన్న ఆడవారిని కానీ అందరినీ టార్గెట్ చేసి మరీ వల్గర్గా మాట్లాడడం. ఎందుకంటే కొన్ని మాటలు మేము చెప్పలేము మీడియం. సో మేము కొన్ని మాటలు వాటి గురించి మేము వివరించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకే, ఇలాంటి మాటలు మాట్లాడారా అనేది. సో ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన వాంగ్మూలంలో ఏంటంటే నాకు స్క్రిప్ట్ వచ్చింది పైనుంచి. మరి స్క్రిప్ట్ ఎవరు పంపించారు? సజ్జల గారు పంపించారు. మరి ఆ వీడియోలు ఎవరు వైరల్ చేశారు? సజ్జల గారు కుమారుడు అయినటువంటి భార్గవరెడ్డి గారు. సో వీళ్ళ శాశ్వత జీవితం మొత్తము వైఎస్ఆర్సీపీ పార్టీకి దారబోసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంత పర్సనల్గా తీసుకొని పార్టీ గురించి అంత స్ట్రాంగ్గా పనిచేశారు వాళ్ళు. సో వాళ్ళు పనిచేయడము జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే పనిచేశారా, లేదా A2గా పార్టీకి సంబంధించి సజ్జల గారు ఉన్నారు కాబట్టి అలాంటి పని చేయాల్సి వచ్చిందా అనే అంశాన్ని ఇంకా వాళ్ళు వివరించాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే ఇచ్చారో, వాళ్ళు ఏదైతే మాకు రాసి పంపించారో మేము అదే చదివాము, మేము అదే మీడియా కూడా ప్రజెంట్ చేశాము. ఎందుకంటే గతంలో వాసిరెడ్డి పద్మ గారు కూడా ఇదే టాపిక్ చెప్పారు. సజ్జల గారు స్క్రిప్ట్ పంపిస్తారు, మేము అది చదువుతాం. ఎవరైతే రవీందర్ రెడ్డి గారు వాళ్ళ అధికార ప్రతినిధి అయినటువంటి ఆయన ఉన్నారో ఆయన కూడా సేమ్ ఇదే టాపిక్ చెప్పారు. మాకు పైనుండి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ మేము చదువుతాం. సో స్క్రిప్ట్ చదివేటప్పుడు మరి ఇంత వల్గర్గా అంత రాసి ఉంటుందా, లేదా వీళ్ళు క్రియేట్ చేశారా, లేదా వాళ్ళు చేశారా, ఇదంతా కోర్టు నిర్ధారించాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ పోసాని కృష్ణమురళి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో 100% నాకు ఏదైతే వచ్చిందో నేను అదే మీడియా ముంగడ ప్రజెంట్ చేశాను. సో నేను ఎప్పుడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలి, లేదా నేను ఎప్పుడు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాలి అనే అంశాన్ని కూడా నాకు పార్టీ ఆఫీస్ వారే చెప్తారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగానే నేను ఆ ప్రెస్ మీట్లు పెడతాను. సో వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో నేను అదే చేశాను అనే అంశాన్ని తను ఎప్పుడైతే వాంగ్మూలంగా ఇచ్చారో ఇమీడియట్గా హుటాహుటిన ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు ముందస్తు బెయిల్ గురించి అయితే కోర్టును ఆశ్రయించడం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఈ అంశం గురించి మరి వాళ్ళకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా, సో ఇదంతా ఒక రాజకీయ పరిణామం లేదా ఈ రాజకీయ జగన్ నాటకం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఏ కోణంలో చూడాలి, మీరేమని భావిస్తున్నారు? నిజంగానే సజ్జల గారు తప్పు చేసి ఉంటారు కాబట్టే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారా? సో మీరేమని భావిస్తున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.